ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక పలు చోట్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లి తిరిగి వస్తున్న జిల్లాల వాసులు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఖమ్మంలోని సభకు ఆర్టీసీ బస్సులు కేటాయించడంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కొత్తగూడెం బస్టాండ్ ఖమ్మం వెళ్లడానికి బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో విధులకు హాజరు కాకపోతే అధికారులు చర్యలు తీసుకుంటారని, బహిరంగ సభ సందర్భంగా బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆలస్యమైందని ఎవరు తమను కనికరించని ఓ మహిళా ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. గమ్యస్థానం చేరుకోవడానికి బస్సులు లేక బస్టాండులో వండుకొని తినే పరిస్థితి ఏర్పడిందని ఓ ప్రయాణికురాలు వాపోయింది. ఎవరికి తెలియగా మమ్మల్ని ఏమంటారు, మమ్మల్ని అనే వాళ్ళు మమ్మల్ని అంటారుగా, ఎందుకు రాలేదమ్మా డ్యూటీకి టయానికి అంటారు. ఇక్కడ బస్సులు లేని సంగతి ఎవరికి లేదు. మా అక్కడికి తెలుసా, సభ మీకోసమే మా కోసం పెట్టినా కానీ మా ఇప్పుడు అట్ట అనుకోరు. ఇప్పుడు బస్సు చాలా ఇబ్బంది అవుతుంది, చాలా కష్టంగా ఉంది. కేసీఆర్ మీటింగ్ ఏంటో కానీ మాకు చాలా కష్టంగా ఉంది. చాలా మంది కష్టంగా ఉంది, మాకే కాదు, చాలా పొద్దున్న నుంచి వెయిటింగ్ చేస్తున్నాం. చాలా బస్సులు కూడా ఫుల్గా వస్తున్నాయి. పాల్వంచ నుండి అయినా అక్కడ నుంచి మరి మీటింగ్ ఏంటో, మరి బస్సుల్లో అరేంజ్ అయినా చేయాల్సింది, బస్సులు స్పెషల్ బస్సులు అలా కాకుండా మరి కేసీఆర్ ఇప్పుడు బస్సు లేవు కదా, ఎట్లా పోతావు? ఎట్లంటే కొంచెం అన్నం అడుకొచ్చుకొని తిని ఏడుంటాం. బస్సు వచ్చిందాక అన్నం అడుక్కుంటాం, అడుకొచ్చుకొని తిని ఏడు కూకుంటాం అంటున్నాం. మీటింగ్ అయ్యేంత వరకు ఎక్కడండి మీటింగ్? ఖమ్మం. ఎవరికి తెలియగా మమ్మల్ని ఏమంటారు, మమ్మల్ని అనే వాళ్ళు మమ్మల్ని అంటారుగా, ఎందుకు రాలేదమ్మా డ్యూటీకి టయానికి అంటారు. ఇక్కడ బస్సులు లేని సంగతి ఎవరికి లేదు.